లగ్నపత్రిక రాసుకోవడానికి వెంకీ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటికి వస్తారు కదా, అఖిలాండేశ్వరి ఇంటికి. వచ్చిన తర్వాత చిన్న సన్నివేశం జరిగిపోయిన తర్వాత ఇంకా అందరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పంతులు గారు అంటారు కదా, అమ్మ కాబోయే వధువరులు ఇద్దరు దండలు మార్చుకోండి అని చెప్పేసి పంతులు గారు అని అంటే, అప్పుడు ఇద్దరు లేచి నిలబడి దండలు పట్టుకొని మార్చుకుందానికి సిద్ధంగా ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఫస్ట్ పద్దు వెంకి మెడలో దండ వేస్తుంది. తర్వాత వెంకి పద్దు మెడలో వేస్తున్నప్పుడు పైనుంచి మ్యాగీ అరుస్తుంది, పద్దు అని చెప్పేసి అరుస్తుంది. అరిచిన తర్వాత కిందికి వచ్చేసి అంటది కదా, అవన్నీ ఆ మెడలో ఉన్న దండలన్నీ తీసి పారేసి అంత పీక్ పారేసి అంటది, ఎంత ధైర్యమే, నన్ను కాదన్నవాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అరుస్తుంది. అరిసిన తర్వాత 2 దెబ్బలు వేస్తాయి. దెబ్బలు వేసిన తర్వాత వెంకీ ఊరుకుంటాడా, పద్దుని కొట్టిన తర్వాత వెంకీ కూడా మ్యాగీని కొడతాడు. కొట్టిన తర్వాత ఇక మళ్ళీ వేరే రూమ్లో వీళ్ళు గడాచలము, అఖిలాండేశ్వరి, మ్యాగీ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అఖిలాండేశ్వరి అంటది కదా గరుడాచలంతో, బావగారు అంటే చెప్పమ్మా అఖిల అని అంటే, ఇప్పుడు వెంకీ గాడి జోరుకి బ్రేకులు వేయాలా అని చెప్పేసి అంటుంది వెటకారంగా. అంటే అప్పుడు మ్యాగీ అంటే కదా, బ్రేకులు కాదు మమ్మీ, బ్రేకులు వేస్తే సరిపోదు మమ్మీ, ఆ వెంకీ గాడి బోన్స్ విరగొట్టాలా అని చెప్పేసి గట్టిగా అంటుంది మ్యాగీ. గరుడాచలం అతని ప్లాను, అఖిలాండేశ్వరి తర్వాత ఆయన భద్రం వీళ్ళందరూ కలిసి ఎలా చేస్తే ఎలా బాగుంటుందా అని చెప్పేసి వీళ్ళు ప్లాన్లు వేసుకుంటారు. తర్వాత వీళ్ళ పెళ్ళి జరుగుతుందా, జరగనిస్తారా, జరగనియరా, పద్దుని ఏమైనా చేస్తారా, వెంకిని ఏమైనా చేస్తారా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.